హాయ్ గైస్, వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, ఈరోజు అయితే మనకు లోడ్ అయితే వచ్చింది అనమాట నర్సరీ దగ్గరికి. ఏమేమి మొక్కలు వచ్చి అయితే చూద్దాం అనమాట. మనం ఫుల్గా అయితే వర్షం పడుతుంది అనమాట. దాదాపుగా 2 నుంచి ఫుల్ రైన్. సో ఈ రైన్లోనే దించేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకి వర్షం తగ్గిందంటే మంచిగా సేల్స్ ఉంటాయి అనేసి అన్నాలు దించేస్తున్నారు. ఏమేమి వచ్చి అయితే ఇప్పుడైతే చూద్దాం. ముందైతే ఇవన్నీ మర్మం చెట్లు అనమాట. చాలా బాగున్నాయి. అన్ని పెద్ద పెద్ద కుండీలు వచ్చాయి అనమాట. ఇవైతే అన్న వాళ్ళు 100 రూపాయలకి అయితే అమ్ముతున్నారని చెప్పారు నాకు. అంటే 120 అలా చెప్పేసి 100కి 80 కూడా ఇస్తున్నారని చెప్పారు. అంటే కొంచెం చిన్నవి కూడా ఉన్నాయి, అవి అయితే 30 రూపీసే పడతాయంట. అండ్ అలానే వీటి తర్వాత ఇదిగోండి, ఇవన్నీ మర్మం చెట్లు అనమాట. మర్మంతో పాటు చాలా రకరకాల చెట్లు వచ్చాయి, సూపర్గా ఉన్నాయి. ఇంకొన్ని స్పెషల్ చెట్లు చూపిస్తాను మీకు నేను, టులిప్ టైప్ సూపర్గా ఉంటాయి. ఈ లోపైతే ముందైతే మన ఛానల్ అయితే మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇవిగోండి, ఇవైతే వచ్చేసి బొప్పాయి చెట్లు. ఇవన్నీ కూడా సీడ్లెస్ అంట, కంప్లీట్గా ఎక్కువ హైట్ రాకుండా సీడ్లెస్ వస్తాయంట. ఇవైతే ఒకటి అయితే 40 రూపీస్ పడుతుందని చెప్పాడు అన్న. అండ్ ఇంకా వీటితో పాటు పక్కనైతే ద్రాక్ష చెట్లు అయితే ఉన్నాయి, చూసాను నేను ఇందాకే. ద్రాక్షలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ అందరూ మర్చిపోకుండా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో వీళ్ళని తొందరగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకునేసి అంటే వీడియోకి అయితే ముందు అయితే అందరూ ఒక లైక్ కొట్టేసేయండి. అండ్ ఇవ్వండి, ఇవన్నీ వచ్చేసి ద్రాక్ష చెట్లు అనమాట. ఇక్కడ చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో వీళ్ళలో ఇవ్వండి, ఇవేవో స్పెషల్ ప్యాకింగ్లో కూడా ఉన్నాయి, పక్కన మనకు కనిపిస్తున్నాయి. అవి కూడా ఓపెన్ చేసి చూద్దాం ఏంటి అనేది. ఇంకేమైనా ద్రాక్ష చెట్లు, వీటిలో మొత్తం 2 రకాలు ఉన్నాయంట అన్న దగ్గర. ఒకటి వైట్, ఇంకోటి బ్లాక్. 2 కూడా సీడ్లెస్ అంట. నాకు తెలిసినంత వరకు ఇది ఒక 2 years పడుతుందేమో నాకు తెలిసి కాపు రావడానికి. సో మీకు తెలిసి మీ ఇంట్లో చెట్లుంటే ఎన్ని రోజులు కాపు వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి మర్చిపోకుండా. అంటే వచ్చేసి పీస్ లిల్లీ అనమాట. సూపర్గా ఉన్నాయి ఇవన్నీ. ఏంటో స్పెషల్ ప్యాకింగ్లో వచ్చాయి అనమాట చెట్లన్నీ కూడా. చూద్దాం ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి అనేది. చాలా బాగున్నాయి చూడండి పీస్ లిల్లీ మాత్రం. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చూశాను ఇవన్నీ, కాకపోతే ఎలా వస్తాయి అనేది అయితే చూడాలన్నమాట. ఇవ్వండి, అన్నీ ఇక్కడ సెట్ చేస్తున్నామంట. వీటితో పాటు యాంథోరియం మొక్కలు కూడా వచ్చాయి. యాంథోరియం మొక్కలు కూడా చాలా బాగున్నాయి. ఈ పక్కన చూడండి, మనకు అన్ని ఫైబర్ కుండీలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ప్లాస్టిక్ కుండీలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి మనకి పీస్ లిల్లీ అయితే మాత్రం మనకి 650 పడుతుందని చెప్పాడు అన్న. 650, 600 అలా వస్తుందని చెప్పాడు అనమాట. చాలా బాగున్నాయి కదా పీస్ లిల్లీ. ఎవరెవరి దగ్గర ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ మీరు ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి. చెట్ని మేమైతే పీస్ లిల్లీ అనే పిలుస్తాం అనమాట. ఇవన్నీ వచ్చేసి యాంథోరియం మొక్కలు అనమాట. చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి యాంథోరియంలో కూడా. చాలా బాగుంటాయి ఇవి యాంథోరియం. కంప్లీట్గా మన కోకోపీట్లో మాత్రమే నాటుకోవాలి, పెట్టి మట్టిలో వేసి వేయకూడదు అనమాట. అది కూడా వాటర్ కూడా 3 daysకో 4 daysకో ఒకసారి పోసుకుంటే సరిపోతుంది. వీటికైనా సరే పీస్ లిల్లీకైనా సరే ఒకటే రేట్ అనమాట. అన్ని స్పెషల్ ప్యాకింగ్లో వచ్చేసాయి. వీటి తర్వాత ఇంకా చాలా మంచి చెట్లు అయితే ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను మీకు. చాలా బాగున్నాయి ఆ మొక్కలు అయితే మాత్రం. ఇంకా ఎల్కొని మొక్కలు వచ్చాయి, అవి ఇంకా సూపర్గా ఉన్నాయి. ఇవ్వండి పీస్ లిల్లీ, యాంథోరియం. వీటిల్లో మనకి కుర్కుమా టులిప్ అనేసి, కుర్కుమా ఫ్లేవర్ టులిప్, అది టులిప్ టైప్లో వస్తుంది అనమాట. చాలా బాగున్నాయి అవి కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది. ఇప్పుడు అవే చూపిస్తాను. నెక్స్ట్ అవే దించుతున్నాను అనమాట నేనైతే. ఇవ్వండి, ఇవే అనమాట కుర్కుమా టులిప్, అదే కుర్కుమా ఫ్లేవర్. వీటిలో ఇది టులిప్ టైప్ అనమాట. చాలా బాగున్నాయి మొక్కలు అయితే మాత్రం, అదిరిపోయాయి అనమాట. అండ్ చూడండి, అసలు నాకు చూసినప్పటి నుంచి నేను దాన్నే చూస్తుండిపోయాను. వేరే వాళ్ళు ఆల్రెడీ కొనేసారు వీటిని దించగానే. చాలా బాగుంది ఈ ఫ్లేవర్ అయితే మాత్రం. నేను అదే పనిగా చూస్తూనే ఉండిపోయాను, అంత బాగుంది కుర్కుమా ఫ్లేవరు. అండ్ ఈ పక్క చూడండి, ఇంకో డిఫరెంట్ కలర్ ఉంది. అది ప్యూర్ వైట్, ఇది కొంచెం మిక్స్డ్ వైట్. అండ్ ఆ పక్కన బ్లాక్ కూడా ఉంది, అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. అండ్ యాంథోరియం బ్లాక్ కూడా చూడండి, ఆ పక్కన యాంథోరియం బ్లాక్ ఉంది, బ్లూ ఉంది, వైట్. చూద్దాం. అనుకోండి, ఇది బ్లాక్ కూడా కాదు, ఇది వైలెట్, అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి అనమాట. ఓపెన్ అయితే మాత్రం అలానే కంప్లీట్గా అది కూడా చాలా బాగా వస్తుంది. ఇది ఇంకా ఓపెన్ అయిందంటే ఫ్లవరింగ్ అయితే మాత్రం. ఇవన్నమాట మనకి ఇప్పుడు వరకు వచ్చిన వాటిల్లో స్పెషల్. అండ్ ఇవ్వండి, ఇవి యాంథోరియం వచ్చేసి బ్లూ కలర్ అనమాట. చాలా బాగున్నాయి. మనకి ఈ కుర్కుమా ఫ్లవర్ ఇవి కూడా మనకైతే 650 పడతాయంట. యాంథోరియం కూడా 650 పడుతుంది. అండ్ ఈ పక్క చూడండి, అవి కలర్ చేంజ్ అయ్యే ఆకులు అనమాట చెట్టు. అది దాన్ని ఏమైనా పిలుస్తారో నాకైతే తెలియదు, మీకు తెలిసిన మాత్రం నాకు కామెంట్ చేయండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా దాదాపుగా 400 అలా పడుతుందేమో. ఇంకా డిఫరెంట్ హ్యాంగింగ్స్ వచ్చాయండి. హ్యాంగింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇవి చూడండి, ఇవన్నీ ఫ్లవరింగ్ వస్తాయి అనమాట. ఈ హ్యాంగింగ్స్ ఇదిగోండి, ఇది ఫ్లవరింగే వస్తుంది. అండ్ ఆ పక్కన ఉండేది కూడా ఫ్లవరింగే వస్తుంది అనమాట. ఇవి చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు వచ్చినటువంటి లోడ్లో ఇవన్నీ కొత్తగా వచ్చాయి అనమాట. ఇదిగోండి, ఇది కూడా ఫ్లవరింగ్ వస్తుంది. ఇదిగోండి, ఇది ఫ్లవరింగ్. అదిగోండి, మొత్తం ఆల్రెడీ ఫ్లవర్స్ వచ్చేసాయి. చాలా బాగున్నాయి ఈ మొక్కలు కూడా, అదిరిపోయాయి. చాలా బాగుంది మొక్క. అన్ని రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసాయి. రేపటికైతే ఓపెన్ అయిపోతాయి ఇవన్నీ. హ్యాంగింగ్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక 25 to 30 టైప్స్ అయితే వచ్చాయి. 30 టైప్స్ దాకా వచ్చేసాయి అనమాట. చాలామంది ఆన్లైన్ డెలివరీ అడిగారు. నేను చాలా రకాలుగా ట్రై చేశాను. వేరే వాళ్ళకి ఒక శాంపుల్గా పంపించామన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి మొక్కలు ఇరిగిపోయి అసలు వేస్ట్ అయిపోయాయి. సో ఎవరికైనా ఓన్ వెహికల్ ఉండి ఇక్కడ దాకా తీసుకెళ్ళగలిగితే మాత్రం ఖచ్చితంగా పంపించగలము. లేదా వాళ్ళు ఎవరైనా వెహికల్ పంపించినా పంపించగలుగుతాం. లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా వస్తుంటే వాళ్ళతో పంపించగలుగుతాం. కానీ
ఈ ఆర్టీసీలో కానీ మిగతా వాటిలో పంపించాలంటే చాలా రిస్క్ అయిపోతుంది. మొక్కపోయిందంటే మీకు ఇబ్బంది, అంత డబ్బులు పెట్టి కొని కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకనేసి అంత రిస్క్ చేయట్లేదు. ఎవరైనా ఓన్ వెహికల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకురండి, ఖచ్చితంగా హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇవన్నీ కుండీలు అయిపోయిన తర్వాత చామంతుల్లో కూడా వైట్, ఎల్లో అండ్ ఇంకొక మెరూన్ కలర్ అయితే వచ్చిందనమాట. ఈ 3 రకాలు చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. అండ్ వీటితో పాటు మర్మం చెట్లు ఇవి. ఇంకెప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న గులాబీ చెట్లు అయితే వచ్చేసారు. చాలా బాగున్నాయి గులాబీ చెట్లు, అదిరిపోయాయి గులాబీ చెట్లు అయితే మాత్రం. మల్టీ కలర్లో వచ్చాయి, ఇంకా డిఫరెంట్గా వచ్చాయి అనమాట. ఇదిగోండి, ఇదంతా మల్టీ కలర్ అంటే దాంట్లో ఒకే కలర్లో ఒకే ఫ్లేవర్లో 2-3 రకాల ఫ్లవర్స్ వస్తాయి, అంటే 2-3 కలర్స్ వస్తాయి అనమాట. ఇదిగోండి, ఇదైతే ఇంకోటి ఉంది మల్టీ కలర్, కంప్లీట్గా పూలు కూడా మల్టీ కలర్లో వస్తాయి. ఇదిగోండి, ఇదొక కలరు అండ్ ఇదొక కలర్. మనకి స్టార్టింగ్ ఈ కలర్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఇలా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇలా ఉన్న పువ్వు అలా చేంజ్ అయిపోద్ది. ఇది వేరే చెట్టు, ఇది కూడా అంత షేడింగ్ ఉందనమాట, వైట్ షేడింగ్, రెడ్లో, పింక్లో, ఫుల్ డార్క్ పింక్లో. చాలా బాగున్నాయి. ఇవ్వండి, రకరకాల మొక్కలు అయితే వచ్చేసాయి, చాలా బాగున్నాయి అయితే మాత్రం. ఇంకా ఇవ్వండి, అన్ని రకరకాల ఫ్లవర్స్ అయితే వచ్చున్నాయి. గులాబీలు అయితే ఫ్రెష్గా దిగాయి, పైగా వర్షాలు పడుతున్నాయి. వర్షాలు తగ్గిందంటే మాత్రం మంచి సేల్ ఉంటుంది. ఇవైతే 70 రూపీస్కి ఇస్తున్నాడు అన్న అయితే మాత్రం. ఒక్కొక్క గులాబీ 70 రూపీస్కి వేసేస్తున్నాడు. నాకైతే అంత పెద్ద రేట్లు అయితే అనిపించాయి, అన్నీ రీజనబుల్గానే ఉన్నాయి అన్న దగ్గర. నెక్స్ట్ అయితే మాత్రం ఇంకొక వేరే వాళ్ళు ఇంట్లో వేసారండి, ఇల్లు మొత్తం చెట్లతో నింపేశాడు ఆయన. ఆ ఇల్లు కూడా చూపిస్తాను. ఆ తర్వాత నేను వేరే దగ్గర ఒక ఫామ్ చూశాను, కోడ్ల ఫాము, నాటుకోడ్ల ఫాము, అది కూడా చూపిస్తాను. వేరే దగ్గర దాన్ని బిజినెస్ చేయాలంటే ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. బాయ్. ఇవ్వండి, ఇవేమో ఎల్కోని మొక్కలు అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా మనకి ఒక ఆరెంజ్, ఎల్లో మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయి ఫ్లవరింగ్ అనేది కూడా. ఇంకా యాంథోరియం మొక్కలు ఇందాక చూపించేసాను, మళ్ళీ వీడియో తీసాను అనమాట, జస్ట్ ఊరికి ఎలా. ఇవ్వండి, ఇవన్నీ వెళ్ళుకున్నాయి. ఇవ్వండి, ఫ్లవరింగ్ ఇలా వస్తుంది అనమాట. ఫ్లవరింగ్ అంతా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. ఇవి కూడా నేను కాస్ట్ అన్న అడగలేదు, నాకు తెలిసినంత వరకు ఇవి కూడా పెద్ద కాస్ట్ అయితే కూడా 200 బిలోనే ఉంటాయి, 250 ఎలా 250 బిలోనే ఉంటాయి. కానీ పెద్ద ప్యాకెట్స్ ఇవన్నీ కూడా, ఇంకొంచెం కాస్ట్ కూడా ఉండొచ్చు. బట్ చాలా బాగున్నాయి, అదిరిపోయాయి ఇవైతే మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి. అన్ని మంచి ఫ్లవరింగ్ వచ్చినాయి, సూపర్గా ఉన్నాయి. అండ్ వీడియోని అయితే మాత్రం అందరూ సబ్స్క్రైబ్ చేసుకునేసి అందరూ లైక్ చేయండి. అంటే నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కూడా నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ ఆ వీడియో మీకోసం ఖచ్చితంగా చేస్తాను. ఎటువంటి ప్రాబ్లమ్ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో పెట్టండి. బాయ్.